ఇక ఇవాళ 5వ రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. ఉదయం 9 గంటలకు శాసనసభ, 10 గంటలకు శాసన మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ప్రశ్నోత్తరాలతో ఉభయ సభలు కూడా ప్రారంభమవుతాయి. ఇంధన శాఖపై వార్షిక నివేదిక, సివిల్ సప్లై శాఖల ఆదాయ వ్యయ పట్టికలను శాసనసభలో మంత్రులు ప్రవేశపెట్టనున్నారు. అలాగే శాసన మండలిలో 2025-26 రాష్ట్ర బడ్జెట్పై చర్చించనున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. సెక్రటేరియట్ నుండి శ్రీనివాస్. థ్యాంక్ యూ చందు. ఈరోజు ఏపీ శాసనసభ, శాసన మండలి సమావేశాలు ఈరోజు 5వ రోజు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అయితే ఈరోజు ఇప్పటికే శాసనసభ సమావేశాలు 9 గంటలకు, అలాగే శాసన మండలి సమావేశాలు 10 గంటలకు ప్రారంభమవుతాయి. అయితే ఈ రోజు కూడా ఉభయ సభలు కూడా ప్రశ్నోత్తరాలతో కూడా సభలు ప్రారంభమవుతాయి. ప్రధాన దృష్టి ఈరోజు శాసనసభలో కూడా కానిస్టేబుల్ల నియామకం, అలాగే పుత్తూరులోని అంబేద్కర్ గురుకుల పాఠశాల సౌకర్యాలు, అలాగే తల్లికి వందనం పథకం, పుట్టపర్తిలో హంద్రీనివా పనులు, భోగపురం ఎయిర్పోర్టు రహదారి పనులు, రాష్ట్రంలో చేనేత రంగం పరిస్థితి, అలాగే గత 2019-2024 మధ్య ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు తదితర అంశాలపై కూడా ఈరోజు శాసనసభలో కూడా సభ్యులు ప్రశ్నలు లేవనెత్తారు. దానికి సంబంధించి కూడా ఆయా శాఖల మంత్రులు కూడా సమాధానం ఇచ్చే అవకాశం ఉంటుంది. అలాగే శాసనసభలో ఈ రోజు ఇంధన శాఖపై వార్షిక నివేదిక, అలాగే R&B, ఇండస్ట్రీస్, ఇరిగేషన్, సివిల్ సప్లై శాఖకు సంబంధించి కూడా ఆదాయ వ్యయ పట్టికలు కూడా ఈ రోజు సంబంధిత శాఖల మంత్రులు కూడా సభలో ప్రవేశపెడతారు. అలాగే శాసన మండలి కూడా ఈ రోజు బడ్జెట్ పైన చర్చ ఉంటుంది. అలాగే శాసన మండలిలో కూడా ఈరోజు భూ కేటాయింపులు, అలాగే పారామెడికల్ సిబ్బంది తొలగింపు, అలాగే ఆడుదాం ఆంధ్రాలో నిధులు దుర్వినియోగంపై కూడా ఈరోజు శాసన మండలి కూడా సభ్యులు ప్రశ్నలు లేవనెత్తే అవకాశం ఉంటుంది. అలాగే అన్నదాత సుఖీభావ పథకము తదితర అంశాలపై కూడా ఈరోజు శాసన మండలిలో సభ్యులు ప్రశ్నలు లేవనెత్తారు. మొత్తం చూసుకుంటే ఈ రోజు మటుకు శాసన మండలిలో బడ్జెట్ పై ప్రధానంగా చర్చ ఉంటుంది. అక్కడ దానికి సంబంధించి కూడా ఈ రోజు ఆర్థిక మంత్రి పయ్యావులు కూడా ఈ రోజు బడ్జెట్ పైన కూడా ప్రసంగించే అవకాశం ఉంటుంది. చందు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.